వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మొటిమలు అనేవి ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా పెద్ద సమస్యగా భావిస్తూ ఉంటారు. వాటిని అరికట్టేందుకు ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. మొటిమల సమస్య వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా యువతి ఎదుర్కొనే సమస్యల్లో ప్రధానమైన మొటిమల సమస్య. మొటిమలు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అదే సమయంలో మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు మొటిమలు రావడానికి కారణమవుతాయని, వాటిని ట్రిగ్గర్ చేస్తాయని నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొటిమలు తగ్గాలంటే ఏ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాంతివంతమైన, స్వచ్ఛమైన, స్పాట్లెస్ ముఖం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే అందమైన గ్లోయింగ్ చర్మం కోసం చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు సరైన చర్మం సంరక్షణ పద్ధతులను పాటించినప్పటికీ మొటిమలు, మచ్చలు, సౌందర్య సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మొటిమలు ఎంత కేర్ తీసుకున్నా తిరిగి వస్తూనే ఉంటాయి. మీకు ఇలాంటి సమస్య ఎదురవుతుంటే మీ స్కిన్ కేర్ ను, రొటీన్ ను తప్పుపట్టడం మానేసి మొటిమలను ట్రిగ్గర్ చేసే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం స్టార్ట్ చేయండి. ఈ విషయాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మనం తీసుకునే ఆహారం చర్మంపై ఎంతో ప్రభావం చూపిస్తాయని డిఈ అధ్యాయం పేర్కొంది. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని మొటిమల సమస్యను ట్రిగ్గర్ చేస్తాయి. అయితే కొందరిలో పాల ఉత్పత్తులు మొటిమల సమస్యను ట్రిగ్గర్ చేస్తాయి. చీజ్, ఫుల్ ఫ్యాట్ పెరుగు, ఐస్ క్రీమ్ వంటి డైరీ ఉత్పత్తుల కారణంగా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. పాలలో ఉండే కొన్ని అమైనో యాసిడ్స్ లివర్ ను ప్రేరేపించి IGF-1 అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ హార్మోన్ మొటిమల సమస్యతో ముడిపడి ఉంటుంది. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వారిలో కూడా ఈ పాల ఉత్పత్తి తీసుకున్న తర్వాత మొటిమలు, మెడపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెడ్, వైట్ పిస్తా, మైదా, నూడిల్స్, వైట్ బ్రెడ్ వంటి శుద్ధి చేసిన ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు మొటిమల సమస్యను ట్రిగ్గర్ చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. అయితే శుద్ధి చేసిన ఆహార పదార్థాల్లో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలపై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇది ఇన్సులిన్ స్థాయిలో స్పైక్స్ కు కారణం అవుతూ ఉంటుంది. ఇన్సులిన్ స్థాయిలు పెరిగేటప్పుడు చర్మంలో నూనె ఉత్పత్తి పెరుగుతుంది. చర్మం రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. దీంతో మొటిమల సమస్య తీవ్రమవుతోంది. మీకు తరచుగా మొటిమల సమస్య ఉంటే డీప్ ఫ్రై చేసిన ఆహారాన్ని తక్కువ తినమని కొందరు మీకు సలహా ఇచ్చే ఉంటారు. ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, పకోడీ, బజ్జీలు వంటి నూనెలో వేయించిన పదార్థాలు కేవలం బరువును పెంచడమే కాదు, మొటిమలకు కారణం అవుతాయి. డీప్ ఫ్రై చేసిన ఆహారం ఎక్కువగా తింటే చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో త్వరగా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. స్వీట్స్, చక్కెర మీ రక్తంలో చక్కెర స్థాయిల పైన, ఇన్సులిన్ స్థాయిల పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. స్వీట్స్, షుగర్ ఎక్కువగా తినడంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ స్థాయిని తిరిగి తగ్గించుకోవడానికి మీ శరీరం అధిక మొత్తంలో ఇన్సులిన్ విడుదల చేస్తుంది. ఇన్సులిన్ స్థాయిలు పెరిగి చర్మంలోనే నూనె ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మొటిమలకు కారణమవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.